అమెరికా 47వ అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ క్యాపిటల్ హిల్ రోటుండా ఇండోర్లో ప్రమాణ స్వీకారం. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న వివిధ దేశాధిపతులు, ప్రముఖులు, భారత్ తరపున హాజరు కానున్న విదేశాంగ మంత్రి జయశంకర్, పారిశ్రామికవేత్తలు. 100కు పైగా ఉత్తర్వులు జారీ చేయబోతున్న డొనాల్డ్ ట్రంప్ టిక్టాక్ పై నిషేధాన్ని ఎత్తివేస్తూ తొలి సంతకం చేసే ఛాన్స్. ఏప్రిల్లో ట్రంప్ భారత పర్యటన ఉండే అవకాశం. వీలైనంత త్వరలో ఇండియాలో పర్యటించాలని ట్రంప్ సూచిస్తున్నట్టు ఫైనాన్షియల్ డైలీ వెల్లడి. ప్రైవేటీకరణలో భాగంగానే ప్యాకేజీ ఇచ్చారా? స్టీల్ ప్లాంట్ను ఏం చేస్తారో చెప్పాలన్న బొత్స సత్యనారాయణ. సమస్యలు పరిష్కరించకుండా ప్యాలెస్లంటూ కుట్ర కథలు. అమిత్ షా ముందు చంద్రబాబు డ్రామాలపై అంబటి కౌంటర్. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను మారుస్తాం. సింగపూర్ మెరీనా బేల్లో సీఎం రేవంత్ పడవ ప్రయాణం. ముగిసిన సీఎం రేవంత్ సింగపూర్ టూర్, నేటి నుంచి దావోస్లో పర్యటన. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల ఇల్లు కూల్చుతోంది. పేదలకు అండగా ఉంటామన్న ఈటెల రాజేందర్. గుంటూరులో కొకైన్ కలకలం, విక్రయిస్తున్న 3 యువకులు అరెస్ట్. 8.5 గ్రాముల కొకైన్ స్వాధీనం. అనంతపురం జిల్లా గుంతకల్లులో జల సాధన సమితి ఆధ్వర్యంలో సదస్సు. హంద్రినీవా మెయిన్ కాల్వకు 10,000 క్యూసెక్ల నీటి సామర్థ్యాన్ని పెంచాలని నేతల డిమాండ్. వైఎస్ఆర్ జిల్లా పోరుమామిల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడాలని క్యాడర్కు ఎమ్మెల్సీ డీసీ గోవింద్, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పిలుపు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం. పోలీస్ స్టేషన్ ఆవరణలోని పరిసరాలను శుభ్రం చేసిన పోలీసులు. వరంగల్ జిల్లా తిమ్మంపేటలో కలెక్టర్ సత్యశారద పర్యటన. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా సర్వేను చేపట్టాలని అధికారులకు ఆదేశం. వరంగల్ జిల్లా కొత్తపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశం. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న మాజీ ఎమ్మెల్యే రస్మై. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఐ శత జయంతి ఉత్సవం. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందని చాడా వెంకటరెడ్డి ఫైర్. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో మాదిగల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ. ఫిబ్రవరి 7న జరిగే ఎంఆర్పీఎస్ సభను విజయవంతం చేయాలని నేతల పిలుపు. కాంగ్రెస్ నేతలు ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ కార్యాలయంపై భౌతిక దాడులు చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కేటీఆర్ పై కేసు నమోదు చేశారన్న తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్. భూపాలపల్లి జిల్లా నగరంపల్లి గ్రామంలో సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం గమ్యం గమనం అనే అంశంపై సెమినార్. రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకమై ఉండాలన్న ఎమ్మెల్సీ కోదండరాం. మహబూబాబాద్ జిల్లా గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో మెగా వైద్య శిబిరం. పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. తెలంగాణ వ్యాప్తంగా పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం నుంచి 1000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లు రావాల్సి ఉందన్న నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మ గౌరవ యాత్ర. రేవంత్ సర్కార్ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని డిమాండ్. హన్మకొండ జేఎన్ఎస్ స్టేడియంలో ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్. క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన సిపి అంబర్ కిషోర్. నాందేడ్ సంబల్పూర్ ఎక్స్ప్రెస్ రైల్లో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత బెల్లం పట్టివేత. 3 నిందితులను అరెస్ట్ చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో వాటర్ ట్యాంక్ ఎక్కి దామా అనే వ్యక్తి నిరసన. తమ భూమి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన. మధ్యరాత్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. 44 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. సిరిసిల్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
హైదరాబాద్ చర్లపల్లిలో 6 కిలోల గంజాయి పట్టివేత, ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు. రాహుల్ గాంధీకి చరిత్రపై అవగాహన లేదు, ఆయన కుటుంబ సభ్యులు రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న జేపీ నడ్డా. దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతుందన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రాహుల్ వ్యాఖ్యలపై గువాహటి పోలీసులకు ఫిర్యాదు చేసిన మోంజిత్ చాటియా. సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. నిందితుడికి 5 రోజులు పోలీస్ కస్టడీ విధించిన బాంద్రా కోర్టు. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం, సిలిండర్ పేలుడుతో దగ్ధమైన గుడారాలు. ఘటనపై ఆరా తీసిన ప్రధాని మోదీ. తొలి ఖోఖో ప్రపంచ కప్లో భారత చరిత్ర, మహిళలు పురుషుల విభాగాల్లో టైటిల్స్ కైవసం. వరల్డ్ కప్ గెలిచిన ఖోఖో పురుషులు, మహిళల జట్లకు వైఎస్ జగన్ అభినందనలు. భవిష్యత్తులో జరిగే టోర్నీలోనూ విజయం సాధించాలని ఆకాంక్ష. అండర్-19 మహిళల T20 వరల్డ్ కప్లో భారత్ బోని వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో విజయం. రహస్యంగా పెళ్లి చేసుకున్న భారత స్టార్ జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన ఒలింపియన్ మెడలిస్ట్. తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి, పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.